వెల్కమ్ బ్యాక్. సో మీరు ఇచ్చిన ఎనర్జీ ఆల్మోస్ట్ మన ఫస్ట్ పాడ్కాస్ట్ కి నియర్లీ 12,500 వ్యూస్ వచ్చినాయి. సో ఈ సపోర్ట్ ద్వారా మనం డిసైడ్ అయ్యాం విల్ కంటిన్యూ అవర్ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్. సో వెన్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ గెస్ట్ ఎవరా అని చూస్తుండగా మనకి సో మన సైబర్ సెక్యూరిటీ డొమైన్ నుంచే మనం గెస్ట్ ని తీసుకొద్దాం అని డిసైడ్ అయ్యాం. సో ఈ సర్చ్ లో వీ ఫౌండ్ వన్ ఇంట్రెస్టింగ్ యంగ్ ఎనర్జెటిక్ పర్సన్. సో అతని గురించి నేను చెప్తాను. he has started one organization 2019 లో he has started Hackers Sun School అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి in a span of 6 years నియర్లీ ఆల్మోస్ట్ టాప్ 50 కాలేజెస్ లో క్యాంపస్ లో తను నియర్ అబౌట్ 20,000 స్టూడెంట్స్ కి వర్క్ షాప్స్, లెక్చర్స్, క్లాసెస్ కండక్ట్ చేశాడు. అండ్ అంతేకాకుండా he has been an author for one book. It's called Information is Wealth. It is one of the best selling books and he is awarded as one of the best Telugu influencers on social media. So when I seen his journey, it found very interesting and it has really impressed me. మేము 21 years లో ఏదైతే చేస్తున్నామో మా సర్వీసెస్ కానీ నెట్వర్కింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ తను చాలా ఫాస్ట్ గా ఆల్మోస్ట్ ఆ మైల్ స్టోన్ రీచ్ అవ్వడం జరుగుతుంది. సో తనని అర్థం చేసుకుందామని ఎట్లా రీచ్ అయ్యాడు తను, ఈ విల్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ యూత్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అని ఆయన్నే మనం ఈ గెస్ట్ కింద తీసుకురావడం జరిగింది. ఈజ్ నన్ అదర్ దెన్ రంజిత్ అట్లగాడి. లైక్ హౌ టు యాక్టివ్ సోషల్ మీడియా మీరు అది కోర్సెస్ సేల్ చేసేస్తున్నారు. అది ఎట్లా పాసిబుల్ అని నాకు అర్థం కాదు. యూఆర్ ట్రైంగ్ టు బ్లాక్ కదా ఇంపాసిబుల్ థింగ్ ని టు సెల్ ఏ ప్రోడక్ట్ ఆ టైటిల్ పెట్టి మీరు అమ్మేస్తున్నారు. చాలా మందికి ఏంటంటే లైక్ మన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. ఎందుకు హ్యాక్ అవుతున్నాయి? ద ఓన్లీ రీజన్ ఇస్ మీరు ఏదో ప్లేస్ లో ఎక్కడికో ప్లేస్ లింక్ క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. లేదా మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతే మీ ఓటీపీస్ ద్వారా కూడా అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్యాకర్ అని పిలవడానికి ఇష్టపడతారా, ఎథికల్ హ్యాకర్ అని పిలవడానికి ఇష్టపడతారా? మిమ్మల్ని ఎలా పిలవాలి? ఈ మీ జర్నీలో చాలా విక్టిమ్ కేసెస్ మీ నోటీస్ కూర్చుంటాయి కదా, దీంట్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు టచ్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా? ఒక ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ చేసింది. అది ఎందుకు అంత ఇంపాక్ట్ చేసిందంటే దానివల్ల అమ్మాయి లైఫ్ కంప్లీట్ స్పాయిల్ అయింది. దాని అప్పుడు చాలా రిగ్రెటెడ్ ప్లేయర్స్ అని ఒక రిగ్రెటెడ్స్ అనేది ఒక నంబర్ తీసుకెళ్ళి వీళ్ళు ఫాన్ వెబ్సైట్లు కానివ్వండి, ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, ఇలాంటి వెబ్సైట్లో ఈ నెంబర్ తీసుకెళ్ళి అక్కడ కామెంట్ సెక్షన్ పెట్టాక స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ ఏంటిది, ఇలా ఏం జరుగుతుంది అని అంటే, సో ఒక ఇల్లీగల్ మార్కెట్ ఎక్కడైతే ఇల్లీగల్ థింగ్స్ అని చేస్తుంటారో అదే ఈ డార్క్ నెట్ అనమాట. సో కంప్లీట్ మాఫియా కానివ్వండి, ఆర్ చైల్డ్ పోర్నోగ్రఫీ కానివ్వండి, ఆర్ గన్స్ సెల్ చేయడం కానీ, ఆర్ డ్రగ్స్ సెల్ చేయడం కానీ, ఆర్ క్రెడిట్ కార్డ్స్ అండ్ మన డేటాని సెల్ చేయడం కానీ, ఇవన్నీ థింగ్స్ ఏవైతే మనకి ఇల్లీగల్ కంటెంట్ ఉంటుందో అది మొత్తం కూడా మనకి డార్క్ వెబ్లో జరుగుతుంటుంది అనమాట. ఈ డార్క్ వెబ్లో సైన్ అప్ అయిపోయి కొంత మనీ పే చేసి నేను సైన్ అప్ అవుతాను అండ్ కొంతమంది మాస్క్ వేసుకొని ఉంటారనమాట. సో వాళ్ళు మనం ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అట్లా వాళ్ళ యాక్షన్స్ అని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హ్యాండ్ కట్ చేయమంటే హ్యాండ్స్ కట్ చేయడం కానీ, లెగ్స్ కట్ చేయమంటే లెగ్స్ కట్ చేయడం కానీ, ఇలాంటి చాలా ఇల్లీగల్ థింగ్స్ అనేది సైబర్ స్పేస్లో పర్టికులర్లీ ఏ యొక్క ఇంపాక్ట్ ఏంటి? అది మంచిగా ఉపయోగపడుతుందా, చెడ్డగా ఉపయోగపడుతుందా? డెఫినెట్గా లైక్ ఇట్స్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ ఏ రాంగ్ వే. ఏ అనేది కంప్లీట్గా మన సెక్టర్లో మాత్రం కంప్లీట్ రాంగ్ వేలో వెళ్ళడానికి ఎక్కువ. సో దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ టు ఐడెంటిఫై దట్. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడ చూసినా మనకి ఇలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. సో దెర్ ఈస్ సమ్ రియల్, దెర్ ఈస్ సమ్ ఫేక్ అనమాట. సో చిన్న విషయాన్ని వాళ్ళు కొంచెం హైలైట్ చేసి చెప్తున్నారు, లేదంటే మనల్ని యూజ్ చేసుకొని వాళ్ళు వేరే రకంగా మనల్ని సెల్ చేయడం కానీ, మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేయడం కానీ, ఇట్లా బంచ్ ఆఫ్ ఇల్లీగల్ వేస్లో. కానీ మనం ట్రేక్ చేయగలమా వాళ్ళని? రంజిత్ గారు, సో మీ బుక్ ఏదైతే మీరు పబ్లిష్ చేశారో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, ట్యాగ్ లైన్ వచ్చి ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనం చాలా చోట్ల చూస్తున్నాం. నౌ టుడే ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ డేటా. ఓకే, సో ద సేమ్ థింగ్ యూ కోటెడ్ యాజ్ ఎ టైటిల్ ఆఫ్ యువర్ బుక్. Yeah, sir. So like
వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద డేటా అండ్ హౌ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టుడే? మీరు ఎగ్జాక్ట్ గా ఆ టైటిల్ తీసుకోవడానికి కారణం కొద్దిగా ఎలబరేట్ చేయండి. సో డెఫినెట్లీ సార్. సో లైక్ సింపుల్ వన్ వర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సార్, రీసెంట్ గా మనకు కోట్ వచ్చింది అనమాట. లైక్ డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద న్యూ కరెన్సీ. సో దానికి పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకప్పుడు వేసుకున్నట్టయితే బ్యాక్ ఇన్ డేస్ లో మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ మనకు మనీ కానీ గోల్డ్ కానీ ఇలాంటి థింగ్స్ అన్న వాల్యుబుల్ అనమాట. బట్ ప్రెసెంట్ వచ్చేసరికి మనం డిజిటల్ ఏరియాలో వర్క్ చేస్తున్నాము. ఇంకా ఓల్డ్ కి వెళ్తే ఎస్ ఈ కమ్యూనిటీస్ అప్పుడు కరెన్సీ కూడా లేదు, కమ్యూనిటీస్ ఎక్స్చేంజ్ చేసుకునేవారు. నువ్వు రైస్ పండిస్తే నువ్వు నాకు రైస్, నేను వేరే ఐటమ్ నీకు ఇస్తాను ఇవ్వడం అనేది. బట్ ఇప్పుడు ఈ డిజిటల్ లోకి వచ్చేసరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవ్రీథింగ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్ అవైలబుల్ అయిపోయింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఒక ప్రొడక్ట్ అమ్మాలన్నా ఆర్ ఒక పర్సన్ ఏదైనా పర్చేజ్ చేయాలన్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంక్లూడింగ్ లైక్ మన డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి మన ఫింగర్ ప్రింట్ దగ్గర నుంచి కంప్లీట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది అనమాట. లైక్ దీని వల్ల మనకు ఒక రకంగా గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దీన్ని బ్యాడ్ యూజ్ అని ట్రై చేస్తున్నారు. అండ్ ఎక్కడెక్కడ మన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ ఎంత వాల్యుబుల్. అండ్ మన ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్ గా లైక్ కొన్ని పెట్రోల్ బంక్స్ కి వెళ్తుంటాము, అండ్ ఇక్కడ వాళ్ళు ఏదో స్కీమ్ వచ్చేసరికి స్కీమ్ అనగానే మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటాం. బట్ ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కూడా ఒక ఫ్రాడ్స్టర్ కానీ లేకుంటే ఒక హ్యాకర్ కానీ ఆ చిన్న ఇన్ఫర్మేషన్ లైక్ ఒక మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆర్ ఫుల్ నేమ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడా వాళ్ళు కంప్లీట్ మన గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు అంటే వాళ్ళు దాన్ని అటాక్ చేయడానికి కోసం, స్కామ్ చేయడానికి కోసం, ఇలాంటి థింగ్స్ కోసం వాళ్ళు పర్ఫామ్ చేసుకుంటారు. సో మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఎలాంటి ఫ్రాడ్స్ జరగడానికైనా ఆర్ ఎలాంటి సైబర్ అటాక్ జరగడానికైనా ఈ కంప్లీట్ దీనిపైన డిపెండెన్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ ఉంది. సో దిస్ ఇస్ ద న్యూ అసెట్ అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో అందుకోసం అనేది లైక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో దిస్ ఇస్ ద ట్రెండింగ్ టాపిక్ అనమాట. లైక్ ఇప్పుడు మనకి ఎవ్రీ సిచ్యువేషన్ లో మనం ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలన్నా ఆర్ మనం మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న డేటా రూపంలో అవైలబుల్ ఉంది ఇంటర్నెట్ లో. బట్ ఆ డేటా కానీ ప్రాపర్ సెక్యూరిటీ లేదనమాట. సో ఆ ఇంటెన్షన్ ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఎట్లా ప్రొవైడ్ చేయాలి, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలి, మా ఇన్ఫర్మేషన్ ఏ ప్లేస్ లో లీక్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోనే లైక్ ఒక హ్యాకర్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటది అనే ఇంటెన్షన్ తో లైక్ ఆ ట్యాగ్ లైన్ సెట్ చేసింది. ఓకే, the complete information in the book is about how data is collected, yes, how data is available to the public, how hackers are collecting the information from the different sources. Yes, exactly sir. So much information and so that people can secure their data. Exactly. అంతే కదా. లైక్ అంటే ఎక్కడెక్కడ ప్లేస్ లో మనకి లూప్ హోల్స్ ఉంటున్నాయి, మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటాం, మనకు చిన్న ఇన్ఫర్మేషన్ మొబైల్ నంబర్ అయినా ఆర్ ఈమెయిల్ ఐడి అయినా జస్ట్ ఈమెయిల్ ఐడి కదా అనుకుంటాం. బట్ హ్యాకర్ వచ్చేసరికి జస్ట్ ఒక ఈమెయిల్ ఐడి ఉంటే కూడా కంప్లీట్ మీ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. సో అక్కడ సోర్సెస్ అని ఎక్కడెక్కడ లీక్ అవుతున్నాయో అండ్ ఆ సోర్సెస్ ఏంటి, మనం దాన్ని ఎట్లా క్లోజ్ చేసుకోవాలనే మెయిన్ కాన్సెప్టే లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అనమాట. సో దిస్ ఇస్ ద న్యూ వెల్త్ ఆఫ్ దిస్ డిగ్రీ. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మీరు when you put that where information is leaking, so public can be cautious. అంతే కదా. Yes, exactly. మనం జాగ్రత్త పడతాం. Yes, అవును సార్. వెరీ నైస్ అండి. ఈ అదర్ ఇనిషియేటివ్ నేను బాగా ఇంప్రెస్ అయింది, యువర్ ఆర్ట్ ఆఫ్ వర్క్ షాప్. అది లైక్ దాంట్లో ద టాపిక్స్ అదే మనం ఎంచుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా, హ్యాకింగ్, మొబైల్ హ్యాకింగ్, ఇవి సో చాలా ఇంట్రెస్టింగ్. సో అట్లా ఆ థాట్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు దాకా ఎంతమందిని రీచ్ అయ్యారు, సో హౌ దిస్ వర్క్ షాప్ ఇస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ వర్క్ షాప్ నేమ్ వచ్చేసరికి ఆర్ట్ ఆఫ్ హ్యాకింగ్ విత్ ఆర్ఐ. సో 5 days కండక్ట్ చేస్తాం అన్నమాట వర్క్ షాప్. ఓకే. సో దీని మెయిన్ ఎజెండా ఏంటి, లైక్ ఈ వర్క్ షాప్ ఎందుకు కండక్ట్ చేస్తాం, మెయిన్ రీజన్ వచ్చేసరికి లైక్ చాలా మంది ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు అండ్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో స్టార్ట్అప్ అనుకుంటున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, లైక్ దీంతో మనం అసలు సస్టైన్ అవుతామా లేదా అండ్ దీన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నాను సింపుల్ గా. సో లైక్ బేసిక్ గా మా ట్యాగ్ లో వచ్చేసరికి టేస్ట్ ద థ్రిల్ ఆఫ్ హ్యాకింగ్ అని ఉంటుంది. సో లైక్ ఎందుకంటే 5 days మేము వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్స్ కానీ బేసిక్ టూల్స్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ టీచ్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళకి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీలో ఆర్ ఎథికల్ హ్యాకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకోవచ్చు. లైక్ నార్మల్ పీపుల్ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఇప్పుడు బేసిక్ థింగ్స్ అనమాట, మన డేటా లీక్ అవ్వడం కానీ లేకుంటే మన ఫోన్స్ అని హ్యాక్ అవ్వడం కానీ ఇలాంటి థింగ్స్ కామన్గా జరుగుతున్నాయి అనమాట. సో వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ వర్కింగ్ ప్రొఫెషన్స్ కానీ ఆర్ లైక్ పేరెంట్స్ కానీ, లైక్ పేరెంట్స్ అనేది వాళ్ళ చిల్డ్రన్స్ పైన స్పై చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే లైక్ పిల్లలు అనేది లైక్ మన కంట్రోల్ ఉండట్లేదు అండ్ మంచి యాక్టివిటీస్ అని లీగల్ యాక్టివిటీస్ అని చేస్తున్నారు. సో వాళ్ళని కొంచెం ఈ లీగల్ వేలో స్పై చేయడానికి ఆర్ మన డేటా ప్రొటెక్ట్ చేసుకోవడానికి
మన సైబర్ క్రైమ్స్ నుంచి మనం స్టాప్ చేయడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఈ వర్క్షాప్ స్టార్ట్ చేసాం. బట్ అట్ ద సేమ్ టైం నార్మల్ యూజర్స్ కే కాకుండా కొంచెం మిడిల్ బిట్ ఆఫ్ ప్యూర్ హ్యాకింగ్ మీద ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. వెరీ గుడ్. వేరే వర్క్షాప్ తీసుకుంటే బేసిక్ థింగ్స్ వాళ్ళ ఫండమెంటల్స్ చెప్తుంటారు. బట్ మన దాంట్లో ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ని క్యూరేట్ చేయడానికి కోసం మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ప్రాక్టికల్ టూల్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనిపించింది అనుకోండి, దెన్ అప్పుడు వేరే ప్రోగ్రామ్స్ కానివ్వండి ఫుల్ ఆఫ్ హ్యాకింగ్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ కి ఏంటంటే ఎనీ కెరీర్ చూస్ చేసుకునే ముందు అది చెక్ చేసుకోవాలనుకుంటారు, నేను ఇందులో కేపబుల్ సస్టైన్ అవుతున్నా అవ్వాలని. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అండ్ ఒక నార్మల్ యూజర్స్ కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఎంతైతే ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు ఎంతైతే వాల్యుబుల్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మనకి, ఎవ్రీ ఇంటర్నెట్ యూజర్. సో దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అసలు మన ఇన్ఫర్మేషన్ ఎట్లా లీక్ అవుతుంది, దీని గురించి మనకు తెలియాలన్నమాట. రీసెంట్ టైమ్స్ లో ఇంకా చూసుకుంటే బంచ్ ఆఫ్ ఫ్రాడ్ అని జరుగుతుంది. అప్లికేషన్ షేర్ చేసి అండ్ లింక్స్ అన్ని క్లిక్ చేసేసి అవన్నీ జరుగుతున్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కి వాళ్ళకు మొబైల్ ఫోన్ అనేది జస్ట్ జనరల్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఎలాంటి థింగ్స్ ఓపెన్ చేయాలి, మనం ఎలాంటి థింగ్స్ ఓపెన్ చేయకూడదు అండ్ దేని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న విషయంలో తెలియట్లేదు. సో ఇట్లా అందరికి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ యూజర్స్ అందరికి ఎడ్యుకేట్ చేయడం ఇంటెన్షన్ తో ఈ ఆర్ట్ ఆఫ్ హ్యాకింగ్ స్టార్ట్ చేసాం. వెరీ గుడ్ అండి. సో మీ వర్క్ షాప్ లో కెరియర్ గైడెన్స్ జరుగుతుంది అండ్ హౌ ఏ కామన్ మ్యాన్ ఎలా యూజ్ చేసుకోవాలి మొబైల్, జనరల్ గా ఏదో ఓపెన్ చేయొద్దు ఏదో ఓపెన్ చేయాలనేది తెలుస్తుంది. అండ్ కొన్ని టూల్స్ యాజ్ ఎ హ్యాకర్ అవ్వాలన్నా ఎథికల్ హ్యాకర్ అవ్వాలన్నా హౌ వీ కెన్ యూజ్ ద ప్లాట్ఫామ్స్ టూల్స్ ఇవి కూడా నేర్పిస్తున్నారు. సో ఇట్స్ అ కంప్లీట్ ప్రాక్టికల్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్ షాప్ అనమాట. వెరీ నైస్ అండి. సో మీరు ఇదే చెప్పారు కదా పేరెంట్స్ కన్సర్న్ వెన్ ద కిడ్స్, అంటే మన పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ నా యూత్ కూడా. సో పేరెంట్స్ ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ చేతికి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి అది కంపల్సరీ అయిపోయింది, రైట్? సో వాళ్ళు ఏ డేటా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇది పెద్ద కన్సర్న్. ఓకే, సో పేరెంట్ ఈజ్ ఆల్వేస్ వరీడ్. ఓకే, సో నేను ఎట్లా తెలుసుకోవాలి నా కిడ్ ఏం చూస్తున్నాడు, దే వాంట్ టు స్పైట్. సో దీనికి ఎట్లా పాసిబిలిటీ అసలు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన చిల్డ్రన్స్ స్పై చేయాలంటే మనకు ఫుల్ అథారిటీ మనకు ఉంటుంది. బేసికల్ ఏంటంటే మనం దేనికంటూ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని స్పై అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ స్పై అప్లికేషన్ యూజ్ చేసుకోకుండా మన చిల్డ్రన్స్ పైన మనం స్పై చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే ఓన్లీ మన చిల్డ్రన్స్ పైన మాత్రం స్పై చేయాలి. అప్లికేషన్ అనేది మనం వేరే వాళ్ళ పైన స్పై చేయాలంటే కంప్లీట్లీ ఇల్లీగల్ అనమాట. టు వాట్ ఏజ్? ఎనీ ఏజ్ సార్, దేర్ ఇస్ నో పర్టికులర్ ఏజ్ అంటూ ఏం లేదు. సో లీగలీ ఇఫ్ ఈజ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ అంటే మీ కిడ్ అయితే యూ కెన్ స్పై హిమ్. ఓకే, 100% మీరు స్పై చేయడానికి మీకు అథారిటీ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే రంజిత్ గారు, కిడ్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ మోర్ స్మార్ట్ దెన్ యూజింగ్ ఎ స్మార్ట్ ఫోన్ దెన్ దేర్ పేరెంట్స్. మీరు ఏదైనా టూల్ దాంట్లో ఇన్స్టాల్ చేశారనుకోండి, బెటర్ యూ నోస్ హౌ టు అన్ఇన్స్టాల్ ఆర్ స్టాప్ దట్ టూల్ ఫర్ సర్టెన్ టైం కదా. ఎగ్జాక్ట్ సార్, గుడ్ క్వశ్చన్. చాలా మందికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కదా చాలా లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే ఈ స్పైవేర్స్ గురించి ఐడియా ఉంటుంది. కరెక్ట్. ఈవెన్ వాళ్ళకి స్పైవేర్స్ గురించి ఐడియా ఉన్నా దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనే విషయం వాళ్ళకి తెలియదు అన్నమాట. మోడర్న్ గా లేటెస్ట్ స్పైవేర్స్ ఎలా వస్తున్నాయంటే కంప్లీట్ అప్లికేషన్ మొత్తం టైప్ చేయడం కానీ, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ లో ఎడిట్ మోడ్ లో వెళ్ళిపోవడం కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చాయన్నమాట. సో వీటిని యూజ్ చేసుకొని మనం స్టిల్ స్పై చేయొచ్చు. బట్ ఇన్ కేస్ స్టిల్ మన స్టూడెంట్స్ అనేది మనకి ఏదైనా ఇంటెలిజెంట్ ఉంటే మాత్రం దే విల్ అవేర్ అబౌట్ ద హ్యాకింగ్ అంటే మాత్రం దెన్ దే కెన్ డిటెక్ట్ దోస్ థింగ్స్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ లో కిడ్స్ కే ఫోన్ ఎట్లా యూజ్ చేయాలో బాగా తెలుసు కంపేర్ టు దేర్ పేరెంట్స్ కదా. ఇది ఒక యాడ్ చూసాను, ఏది హౌ టు యాక్టివ్ సోషల్ మీడియా. మీరు అది కోర్సెస్ వెళ్ళి చేసేస్తున్నారు, అది ఎట్లా పాసిబుల్ అని నాకు అర్థం కాదు. అంటే మీరు యూఆర్ ట్రైంగ్ టు బ్లాక్ కదా, ఇంపాసిబుల్ థింగ్ ని టు సెల్ ఏ ప్రోడక్ట్ ఆ టైటిల్ పెట్టి మీరు అమ్మేస్తున్నారు. అండ్ అది ఎట్లా అసలు? గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు ఎలా అయితే క్వశ్చన్ అడిగారో చాలా మంది కామెంట్స్ కూడా అడుగుతున్నారు అనమాట. మీరు ఇలాంటి థింగ్స్ అన్ని నార్మల్ పబ్లిక్ ఎలా టీచ్ చేస్తున్నారు, అది హ్యాకింగ్ అనేది ఎట్లా పబ్లిక్ అసలు ఇల్లీగల్ కదా, కంప్లీట్ గా లీగలైజ్ ఎలా చేశారు, అండ్ అసలు అట్లా క్లిక్ తో ఎట్లా మనం చేయొచ్చు అనే చాలా మందికి మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి అనమాట. అండ్ చాలా మంది మీరు అన్నట్టు సేమ్ రోడ్ బిహేవ్ చేస్తున్నారు. బట్ గుడ్ క్వశ్చన్, ఐ అగ్రీ. సార్ ఇక్కడ ఏమవుతుందంటే మేము అలా ఎందుకు అటాక్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చాలా మందికి ఏంటంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్న హ్యాక్ అవుతున్నాయి. ఎందుకు హ్యాక్ అవుతున్నాయి? ద ఓన్లీ రీజన్ ఇస్ మీరు ఏదో ప్లేస్ లో ఎక్కడికో ప్లేస్ లింక్ అని క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది.
లేదా మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతే మీ ఓటీపీస్ ద్వారా కూడా అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును. లేదా మీ జీమెయిల్ హ్యాక్ అవుతే మీ జీమెయిల్ యూజ్ చేసుకొని వాడి మీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో వీటికి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం లైక్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అనమాట. లైక్ మనం 2-factor authentication ఎనేబుల్ చేసుకోవడం కానీ, లేకుంటే అన్వాంటెడ్ వెబ్సైట్ లో మన డీటెయిల్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి థింగ్స్ అనేది మేము ఎడ్యుకేట్ చేయడానికి చాలా కేసులు ట్రై చేసాం ప్రీవియస్ గా. బట్ ఎవరు కూడా జనాలు ఏంటంటే మనకు దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీన్ని సెక్యూర్ చేసుకోవడాన్ని లైక్ సెక్యూర్ చేసుకోండి ఉండండి అంటే ఎవరు చూపించట్లేదు. బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ అకౌంట్స్ అని హ్యాక్ అవుతుంది. స్టిల్ ఇంకా ట్రెండింగ్ అది. సో వీటికి స్టాప్ చేయడానికి కోసం మనం రివర్స్ దారిలో వెళ్తే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి కదా. సో మనం దానికి యూజ్ చేయడం కోసం ఏంటంటే లైక్ వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా హ్యాక్ చేయాలి అని ఇంటెన్షన్ తో వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే సార్ లైక్ సింపుల్ గా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ ఏం హ్యాక్ కాదు. అది మీకు కూడా తెలుసు జనరల్ గా. అట్లా మనకి హ్యాకింగ్ జరిగితే నార్మల్ గా లైక్ ఏది కూడా సెక్యూరిటీ ఉండదు అండ్ వరల్డ్ అని కంప్లీట్ గా వేరే రకంగా చేంజ్ అయిపోతుంది. ఎస్. సో లైక్ ఎలా అంటే నార్మల్ గా మనకి ఫిషింగ్ అటాక్స్ ఉంటాయి కదా సార్. సో మనం కొన్ని ఫేక్ లాగిన్ పేజెస్ క్రియేట్ చేసి హ్యాకర్స్ అన్నది మన సోషల్ మీడియా క్రెడెన్షియల్స్ లైక్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అన్నది ఎట్లా క్యాప్చర్ చేస్తున్నారు, ఇవన్నీ థింగ్స్ అని ఎలా జరుగుతున్నాయి అండ్ దీనికి ముందు మ్యానిపులేషన్స్ అనమాట. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలను, లేదంటే లైక్ వాడు ఏదో యాడ్స్ ఫ్రీ రావాలని ఏదో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం మనం, ఇలాంటి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళేసేసి వాడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని వాడంతట వాడే మన అకౌంట్ హ్యాక్ చేసుకుంటున్నాడు. సో అట్లా వానికి సింపుల్ ఎడ్యుకేట్ చేస్తే వాడు విన్నాడు. సో వానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ ఫ్రెండ్ అకౌంట్ హ్యాక్ చేయొచ్చు రాబాయ్ అంటే వాడు వస్తాం అనమాట వర్క్ షాప్ కి. సో అట్లా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్ హ్యాకింగ్ విల్ వర్క్స్. సో ఇట్లా మనకి ఏంటంటే ఇలాంటి ఫేక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు, లేదంటే థర్డ్ పార్టీ వెబ్సైట్ లో మన క్రెడెన్షియల్స్ లైక్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఎంటర్ చేసినప్పుడు మన అకౌంట్స్ హ్యాక్ అవుతాయి. సో వీటిని మనం ప్రివెంట్ చేసుకోవడం కోసం వాట్ ఆర్ ద సెక్యూరిటీ మెజర్స్ వీ నీడ్ టు టేక్ అనేది మనం దాంట్లో డిస్కస్ చేస్తాం అనమాట. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు నేను నార్మల్ గా మీ సోషల్ మీడియా అకౌంట్ ని సెక్యూర్ చేసుకోవచ్చు అన్నాను అనుకోండి, వాళ్ళు వినర్ అనమాట. సో లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో దట్ ఈస్ ద థింగ్, లైక్ మేము కూడా ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాం. బట్ పీపుల్ అనేది దానికి రెడీగా లేరు. సో అందుకోసమే వాళ్ళకు ఇట్లా మనం అంటే సోషల్ మీడియా హ్యాక్ చేయొచ్చు వేరే వాళ్ళది అని చెప్పి వాళ్ళకి లైక్ వర్క్షాప్ వచ్చిన తర్వాత వాళ్ళని మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. బట్ ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయడం కానీ అట్లా ఏం లేదు సార్. అందులో కంప్లీట్ జెన్యూన్ హ్యాకింగ్ అండ్ కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ అనమాట. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అలాంటి కంటెంట్ అనేది టీచ్ చేస్తున్నాం. మరి ఎవరు డబుల్ కారు, ఎందుకంటే యువర్ ఛార్జింగ్ ఫర్ దట్. వాళ్ళు ఏదో మీ టైటిల్ చూసి లైక్ మీ కోర్స్ టైటిల్ చూసి దాని గురించి వస్తారు కదా వాళ్ళు. సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ నేను మీకు ఎట్లా యాక్ట్ చేయాలో చూపించను, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలో చూపిస్తానంటే అతను నేను దీనికి కదా పే చేసింది, మీరు ఎట్లా అంటే దాన్ని ఎలాగ ఆన్సర్ చేస్తారు? గుడ్ క్వశ్చన్ సార్. సో అలాంటప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు మనం స్టిల్ మేము అలా ట్రై చేసాం సార్. ఫ్రాంక్ గా చెప్పాలంటే లైక్ మీరు ఎట్లా హ్యాక్ చేయొచ్చు వేరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అని ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు అని చెప్పినా కానీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో డైరెక్ట్ గా మనం ఏంటంటే రాంగ్ వేలో వెళ్తున్నాం. సో చూసే వాళ్ళకి ఏంటంటే ఎవరైతే యాడ్స్ అని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ మేము ఏదో ఇల్లీగల్ థింగ్స్ చేయడం కానీ డైరెక్ట్ హ్యాకింగ్ నేర్పడం సింపుల్ గా లైక్ ఒక క్లిక్ తో హ్యాక్ చేయొచ్చు అనే నేను ఇంటెన్షన్ లో పోర్ట్రే అవుతున్నది. బట్ యాక్చువల్ థింగ్ వచ్చేసరికి దాంట్లో మేము అలాంటి థింగ్స్ ఏం నేర్పించట్లేదు అనమాట. సో ఎవ్రీథింగ్ ఇన్ ఎథికల్ మేనర్ లో మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు విత్ పర్మిషన్స్. లైక్ ఒక వేరే పర్సన్ మనం అకౌంట్ అనేది హ్యాక్ చేయడం కంప్లీట్ ఇల్లీగల్. సో జస్ట్ మేము ఏంటంటే డెమోన్స్ట్రేషన్ చూపిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోండి అంటే వాడికి ఎక్కదు. వాడికి స్ట్రాంగ్ ఎక్కాలంటే మనకు అది ఎట్లా జరుగుతుందనే మనం డీప్ డైవ్ వెళ్తే మాత్రమే వాడికి యాక్చువల్గా మనం ఇలాంటి థింగ్స్ జరుగుతాయి అనమాట. సో వీళ్ళు ఎట్లా మనకు అట్రాక్ట్ చేస్తారు, ఇలాంటి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని చూసుకొని మనం అట్రాక్ట్ అయ్యి మనకి లేకుండా మన ఐడి పాస్వర్డ్స్ అని ఇస్తాము అనే విషయం వాళ్ళు తెలుసుకుంటాడు. సో దట్ అట్లా చాలా ఇంప్రూవ్మెంట్స్ అండ్ చాలా మంది అప్గ్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు అనమాట సార్. అండ్ మీరు అన్నట్టు లైక్ మనకు అవుట్ ఆఫ్ 100 లైక్ మోర్ దెన్ 90 to 95% పీపుల్ కూడా ఇప్పటి వరకు దెర్ ఇస్ నో వన్ సింగిల్ లైక్ బ్యాడ్ రిగార్డింగ్ దట్ ఆర్ట్ ఆఫ్ హ్యాకింగ్ విత్ ఆర్ఏ వర్క్షాప్. సూపర్. కరెక్ట్. మనం ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలంటే చేదుగా ఉంటుంది తీసుకో, అదే ఫస్ట్ కొద్ది షుగర్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ ఇస్తే నిదాగా తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే దే ఆర్ డూయింగ్ ఇన్ ఇట్స్ లైక్ ఆర్ట్ ఆఫ్ హ్యాకింగ్ సార్. అంతేలేండి. సమ్ వి హావ్ టు రీచ్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. నో దట్ వి నీడ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఓన్లీ. సో అది లైక్ ఈ వేలో కాకుండా కొంచెం వేరే వేలో దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం. మనం అంతే కదా, పబ్లిక్ ఏ దారిలో వస్తారో ఆ దారిలోనే మనం వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ అంతే సార్. అంతేలేండి. రంజిత్, మీరు హ్యాకర్ అని పిలవడానికి ఇష్టపడతారా, ఎథికల్ హ్యాకర్ అని పిలవడానికి ఇష్టపడతారా? మిమ్మల్ని ఎలా పిలాలి సార్? డెఫినెట్లీ ఎథికల్ హ్యాకర్ అని పిలవడానికి ఇష్టపడతాను సార్.
ఓకే. సో లైక్ ఈ మీ జర్నీలో చాలా విక్టిమ్ కేసెస్ మీ నోటీస్కి వచ్చుంటాయి కదా. అవును సార్. దీంట్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ ఆర్ట్ టచ్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా చెప్పగలరా? సో డెఫినెట్లీ సార్. సో లైక్ మనకు చాలా కేసెస్ ఉన్నాయి సార్. మనకి డైలీ పీపుల్ మనకి కంప్లైంట్స్ అని తీసుకొస్తుంటారు డిఫరెంట్ సైబర్ అటాక్స్ అని గురయ్యాయి. సో బట్ ఎప్పుడైతే మనకి ఇనిషియల్ డేస్ లైక్ స్టార్టింగ్లో లైక్ 2017 or 18లో ఒక ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ చేసింది నాకు. అది ఎందుకు అంత ఇంపాక్ట్ చేసిందంటే దానివల్ల ఒక అమ్మాయి లైఫ్ కంప్లీట్ స్పాయిల్ అయిపోయింది. ఆ స్పాయిల్ అవ్వడం వల్ల కంప్లీట్ అసలు ఇంత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల ఇంత డేంజర్ అవుతుందా అని అప్పుడు చాలా నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను సార్. లైక్ నేను ఈ ఫీల్డ్లో ఉండి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అని ఒక రిగ్రెట్నెస్ అనేది చాలా డ్యామేజ్ ఫీల్ అయ్యాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పాను. లైక్ ఇంపాక్ట్ ఎలా అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 2018లో ఒక అమ్మాయి సార్. సో తను గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు, జాబ్ సర్చింగ్. సో వాళ్ళు లైక్ అమ్మాయి ఏంటంటే లైక్ ఈ పోర్టల్స్ ఉంటాయి కదా మనకి, లింక్డ్ఇన్ కానివ్వండి, నౌకరీ కానివ్వండి, వారు ఏవైతే మనకి జాబ్ పోర్టల్స్ ఉంటాయో అందులో అప్లై చేయడం స్టార్ట్ చేసింది అనమాట. వేరియస్ జాబ్స్ డిఫరెంట్ జాబ్స్ అనేది అప్లై చేయడం స్టార్ట్ చేసింది. అండ్ అప్లోడ్ చేసే ప్రాసెస్లో మనకి ఏం చేస్తాం, మనం డిఫరెంట్గా మన డేటానే ఇస్తాం అనమాట. సో మన ప్రొఫైల్ అప్లోడ్ చేయడం కానివ్వండి, లేకపోతే మన రెజ్యూమ్ అప్లోడ్ చేయడం కానివ్వండి, ఇలాంటి థింగ్స్ జరుగుతుంటాయి. సో ఇట్లా జరిగింది. అండ్ తన ఫ్యూ డేస్ వెయిట్ చేసి కొన్ని జాబ్స్ కానీ అప్లై చేసింది. అండ్ అప్లై చేసినతో వెయిట్ చేసింది అనమాట, ఏదో కాల్ వస్తుందేమో అనుకుంటారు. అండ్ వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా తన పైన డిపెండ్ అవ్వండి. సో లైక్ వేరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడు లేరు అనమాట. నేను జాబ్ చేస్తే కానీ ఫ్యామిలీ అయినా రన్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక జాబ్, ఏ జాబ్ వచ్చినా సరే జాబ్ చేద్దామనే సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఎనీ టైప్ ఆఫ్ ఎలాంటి ప్యాకేజ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎంత ప్యాకేజ్ వచ్చినా సరే జాబ్ చేద్దామనే ఇంటెన్షన్ లో బంచ్ ఆఫ్ థింగ్స్ అంటే అప్లై చేసింది అనమాట. బట్ ఆ సిచ్యువేషన్ ఏంటంటే నేను చాలా ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి జస్ట్ చిన్న మిస్టేక్ వల్ల. ఆ మిస్టేక్ ఏంటి అంటే ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో, ఎవరైతే లైక్ కాలేజ్ ఫ్రెండ్స్ మోస్ట్ ఉంటారో అంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ కాలేజ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే నంబర్ ఉంటుంది కదా. సో ఎక్కడైతే మనకు రీసెంట్ లో నంబర్ అప్లోడ్ చేస్తాం అండ్ ఆ నంబర్ అనేది పబ్లిక్ లో అవైలబుల్ ఉంటుంది, ఎవరైనా చూడొచ్చు. సో నంబర్ తీసుకెళ్ళి వీళ్ళు పాన్ వెబ్సైట్లు కానివ్వండి, ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి సార్, ఇలాంటి వెబ్సైట్లో ఈ నంబర్ తీసుకెళ్ళి అక్కడ కామెంట్ సెక్షన్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే నంబర్ అక్కడ పెట్టారో అప్పటి నుంచి తినకు వెరైటీ టైప్స్ ఆఫ్ కాల్స్ రావడం స్టార్ట్ అయింది అనమాట. సో తిను ఏంటంటే కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అలాంటి కాల్ వచ్చినప్పుడు లైక్ తనకి ఏం తెలియదు, స్టిల్ అప్పుడే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ సిచ్యువేషన్ లో నెక్స్ట్ ఏం చేయాలి అనే గైడెన్స్ అనేది తనకు లేదనమాట. సో కంప్లీట్ డిప్రెషన్ లో వెళ్ళిపోయి ఆమె సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ దగ్గర వెళ్ళింది అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ చిన్న నంబర్. ఒక చిన్న నంబర్ అనేది తన కంప్లీట్ జీవితాన్ని చేంజ్ చేసింది. సో అది కూడా చిన్న మిస్టేక్ వల్ల. తను మిస్టేక్ ఏం చేయలేదు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ లో అవైలబుల్ ఉంటుంది. బట్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వారు ఎవరైతే లైక్ ఎనిమీస్ ఉంటారో వాళ్ళు ఆ నంబర్ తీసుకెళ్లి ఈ పాన్ వెబ్సైట్లలో ఇలాంటి వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం వల్ల తనకు వేరే కాల్స్ అవడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్ లో వెళ్ళిపోయింది. అండ్ ఆ సిచ్యువేషన్ నేను క్వశ్చన్ రేజ్ చేశాను అనమాట. లైక్ ఈ నెంబర్ కాకుండా మీరు వేరే నెంబర్ కూడా అప్లై చేయొచ్చు, ఇవ్వచ్చు కదా. సో అప్పుడు తన ఆన్సర్ ఏం చెప్పిందంటే సార్ కంప్లీట్ ఆల్ ఓవర్ నా సర్టిఫికేట్స్ కానివ్వండి అండ్ ఆధార్ లింక్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని దానికి కూడా రెజ్యూమ్ లో కానివ్వండి ప్రతి అప్లికేషన్ దానికి కూడా ఈ నెంబరే ఉందన్నమాట. సో ఇన్ కేస్ తన నంబర్ చేంజ్ అని కూడా ఇక్కడ పాసిబిలిటీ లేదు. నంబర్ చేంజ్ చేస్తే తన ఆపర్చునిటీస్ అనేది లూజ్ అవుతుంది. నంబర్ చేంజ్ చేయకుంటే ఇలాంటి కాల్స్ అనేది ఇరిటేట్ చేయడం కానివ్వండి, కంప్లీట్ అంటే ఆ సినారియోలో ఆ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది అమ్మాయికి అర్థం కాదు. అండ్ అప్పుడే లైక్ కంప్లీట్ సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ ఎవరో లైక్ కాల్ చేశారు అనమాట నాకు. సో సార్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, సో మనం ఏం చేయాలి, ఎలా చేయొచ్చు అంటే, సో ఆ సిచ్యువేషన్ లో ఫ్రాంక్ గా చెప్పాలంటే సార్ మనం చేయడానికి కూడా ఏం లేదు. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది. లీక్ అయిన తర్వాత వాళ్ళు పెద్ద అటాక్స్ ఏం పర్ఫామ్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ని ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్ లో ఇలాంటి ఫస్ట్ వెబ్సైట్లలో వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇది ఒక హ్యాక్ అని చెప్పలేము కానీ ఇది ఫోన్ నెంబర్ అనేది జనరల్ గా అవైలబుల్ ఇన్ఫర్మేషన్. సో లైక్ దాన్ని తీసుకుని అంటే వాళ్ళు ఆ అమ్మాయి మీద వాళ్ళకి ఏమన్నా ఎనిమిడిటీ ఉండాలి, ఇట్లాంటి అప్పుడు వాళ్ళు అలా చేసుంటారు. కానీ మనం ట్రేస్ చేయగలమా వాళ్ళని? ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళని ట్రేస్ చేయాలంటే చేయొచ్చు సార్. దేర్ ఆర్ సమ్ లైక్ లూప్ హోల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ట్రేస్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేశారు ఆ నంబర్ అనేది, ఆ అకౌంట్ అని ఎక్కడ నుంచి వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ మనం లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బంచ్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుని ఆ యూజర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు కొంచెం అకౌంట్ క్రియేట్ చేయడానికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తే మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు అండ్ లొకేషన్ ఐడెంటిఫై చేయొచ్చు.
బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే కొంచెం అప్డేట్ అవుతున్నారు అనమాట. ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ ఆర్ సమ్ ఐపీ మాస్కింగ్ చేసుకోవడం కానీ ఇలాంటి థింగ్స్ చేయడం వల్ల ట్రేస్ అవుట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇట్లాంటివి చేయాలనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ దే హైడ్ దేర్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ సార్. కరెక్ట్. అవును, పాపం అంటే ఆ ఏజ్ లో లైక్ దే కెనాట్ బేర్ దట్ కైండ్ ఆఫ్ కాల్స్ కదా. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు ఎట్లా అయింది, ఇది ఎవరు చేశారు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా అర్థం కాదు. అంటే 2017 ఇస్ ఎ వెరీ ఎర్లీ టైం. అప్పుడే మనం జియో ఇవన్నీ రావడం, ఇంటర్నెట్ డేటా యూజేజ్ పెరగడం. కరెక్ట్. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది స్టూడెంట్, పర్టికులర్ గా స్టూడెంట్ కమ్యూనిటీకి. అండ్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ నౌ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యారు. బట్ స్టిల్ సార్ లైక్ అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ అనేది పబ్లిక్ లో షోకేజ్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవును. లైక్ ప్రొఫైల్స్ అప్లోడ్ చేయడం కానివ్వండి, వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఇలాంటి థింగ్స్ అనేది. బట్ చాలా డేంజరస్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీడియా అనేది. సో నార్మల్ చిన్న చిన్న పీపుల్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, కాల్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదో ఒక టూల్స్ నేర్చుకుంటారు ఆర్ ఏదో ఒక ఆన్లైన్ లో రీసోర్స్ యూస్ చేసుకొని ఈ చిన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని కూడా చాలా థింగ్స్ చేయొచ్చు. జరుగుతున్నాయి. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక నార్మల్ ఫోటో ఉంటే కూడా జనరల్ గా చాలా మంది మ్యూట్ చేసేసి దాన్ని పబ్లిక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వాటికి మనకు సొల్యూషన్ లేదన్నది వన్స్ ఇప్పుడు వాళ్ళు చేతులు గడుచుకున్న తర్వాత మన దగ్గరికి వస్తారు, ఏం చేయలేం కదా, ఏం చేయలేం సార్ అప్పుడు. సో వాళ్ళకి లైక్ మోస్ట్ ఆఫ్ అందుకోసం గర్ల్స్ కి ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వాళ్ళ నంబర్ ని లీక్ చేయకుండా మనకి వర్చువల్ నంబర్స్ ఉంటాయి, అలాంటి నంబర్ తీసుకోవడం కానీ, లేకుంటే వాళ్ళ ఐడెంటిటీ అనేది బయట లీక్ చేయకపోవడం, లైక్ ప్రొఫైల్ పిక్చర్స్ కానివ్వండి అవి పెట్టకుండా నార్మల్ వాళ్ళు ప్రైవసీ మెయింటైన్ చేసి వాళ్ళకి బెటర్. ప్రైవసీ ఇస్ ఇంపార్టెంట్. yes okay. సో ఇది మనం ప్రతి పాడ్కాస్ట్ లో ప్రతిసారి చెప్తున్నాం మనం. సో లైక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఎంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంత తక్కువ షేర్ చేస్తే అంత మంచిది. ఇది చాలా పెయిన్. కానీ మీరు చూస్తే మీరు 2017 లో ఇన్సిడెంట్ చెప్పారు కదా, అట్లాంటి ఇన్సిడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోయినాయి అండ్ డిఫరెంట్ వేస్ లో జరుగుతున్నాయి. సో అట్లాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఒక విక్టమ్ మీ దగ్గరికి వచ్చారనుకోండి, సేమ్ సిచ్యుయేషన్ లో వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే మనం అనుకున్నట్టు దే కెనాట్ రిపోర్ట్ దేర్ పేరెంట్స్, వాళ్ళకి తెలియదు, పాపం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటారు, పేరెంట్స్ ఏం యాక్షన్ తీసుకోవాలో తెలియదు, వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళ పెయిన్ కావడం తప్పించి ఏం యూజ్ ఉండదు. సో వీళ్ళు ఎవరిని అప్రోచ్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అండ్ ఎక్కడెక్కడ రిపోర్ట్ చేయాలి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫైన్, డెఫినెట్లీ సార్. సో అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం అలాంటి ఎప్పుడు యాక్షన్ తీసుకోలేకపోయాం, ఎందుకంటే అప్పుడే ఇంటర్నెట్ మనకు కొత్తగా వచ్చింది అండ్ దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి సైబర్ లాస్ కానివ్వండి, లేకుంటే వెబ్సైట్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక సైబర్ ఫ్రాడ్ ఆర్ ఒక సైబర్ అటాక్ కి గురయ్యారనుకోండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలాంటి అటాక్ మళ్ళీ జరిగితే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యూ స్టెప్స్ అని ఫాలో అవ్వాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సార్ అటాక్ జరిగిన వెంటనే మనం రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడం అంటే లైక్ ఇన్ సెన్స్ లైక్ మనం ఎవరైతే వేరే వాళ్ళకి అప్డేట్ చేయాలన్నమాట. లైక్ ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అటాక్ జరిగింది అనుకోండి, అటాక్ జరిగిన వెంటనే వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం ఫస్ట్ ప్రియారిటీ. ఇన్ఫార్మ్ ఎవరికి చేయాలి? రైట్ పీపుల్కి ఇన్ఫార్మ్ చేయాలి. లైక్ మీ పేరెంట్స్కి కానివ్వండి, బ్రదర్స్కి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి కాకుండా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎథికల్ హ్యాకర్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, లేకుంటే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కానివ్వండి, వీళ్ళకి అప్రోచ్ అవుతే దెన్ దే విల్ ట్రై టు టేక్ సమ్ యాక్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరిగినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవుతుంది ఆ పాయింట్ మనకు క్లియర్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఇన్స్టాగ్రామ్ లో లీక్ అవుతుంది అనుకోండి, దెన్ అప్పుడు మనం ఫ్యూ థింగ్స్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి, అకౌంట్ అనేది మనం రిపోర్ట్ చేస్తాం. సో అకౌంట్ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకు అక్కడ ఇలాంటి రెస్పాన్స్ కనిపించలేదు అనుకోండి, దెన్ అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ అకౌంట్ ఎవరైతే యూజర్ ఉంటారో ఆ యూజర్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట. లైక్ ఆ యూజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఆ యూజర్ ఎక్కడి నుంచి వచ్చాడు అండ్ ఎవరు క్రియేట్ చేస్తాం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అది ఒక ఎథికల్ హ్యాకర్ చేయగలుగుతాడు అండ్ పెంటెస్టర్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, లేదంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి అథారిటీ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కూడా చేస్తుంటారు. సో ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి సినారియో జరిగినప్పుడు టెన్షన్ పడకుండా మీరు సింపుల్ గా ఏంటంటే వీళ్ళకు అప్రోచ్ చేయాలనుకోండి, డెఫినెట్లీ దేర్ ఈస్ అనే సొల్యూషన్ అనమాట. సో మన ఆ సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పాన్ వెబ్సైట్ లో మన నంబర్ లీక్ అయింది అనుకోండి ఆర్ ఈమెయిల్ ఐడీస్ లీక్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. మనకు వెబ్సైట్ ఓనర్స్ కి మనం కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇట్లా రిపోర్ట్ చేయొచ్చు, మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, సో దాన్ని రిమూవ్ చేయండి అని. సో విత్ ఇన్ వాళ్ళు ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ అవర్స్ లో యాక్షన్ తీసుకుంటారు. స్టిల్ అప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే మనం ఎథికల్ హ్యాకర్స్ నుంచి సైడ్ లైక్ వాళ్ళ సైడ్ నుంచి మనం హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, దెన్ అప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు ఏదైనా లూప్ హోల్స్ ఐడెంటిఫై చేసి దానికి రిమూవ్ చేయడం కానీ,
లైక్ డైరెక్ట్ వెబ్సైట్ ఓనర్స్ లైక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం కానీ ఇలాంటి థింగ్స్ అని జరుగుతుంటాయి అనమాట. బట్ ఇక్కడ మీరు 2 డిఫరెంట్ పీపుల్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఎథికల్ హ్యాకర్స్ ది, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ది, అండ్ అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా సరే కానీ సైబర్ కంప్లైంట్ అనేది కంప్లైంట్ చేయాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే ఒక సైబర్ ఇన్సిడెంట్, సైబర్ ఫ్రాడ్ కానివ్వండి, అటాక్ కానివ్వండి జరిగినప్పుడు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో మనం డెఫినెట్ గా సైబర్ కంప్లైంట్ అని ఇవ్వాలి అనమాట. అట్లా ఇస్తే మాత్రమే మనం నెక్స్ట్ ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కంప్లైంట్ ఇవ్వకుండా ఈవెన్ ఈ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా మనకి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవు. ఇన్ కేస్ తీసుకున్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ అది రాంగ్ వేలో వెళ్ళినా ఆర్ ఏదైనా ప్రాబ్లం అయినా రేపు మీరే ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం పానిక్ అవ్వకుండా ఫస్ట్ సైబర్ కంప్లైంట్ రైజ్ చేసాం అనుకోండి, దెన్ నెక్స్ట్ ఫర్దర్ గా మనం సొల్యూషన్స్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే ప్రతిదానికి మనకు సొల్యూషన్స్ ఉంటాయి. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైనా సరే మనం నెగ్లిజెన్స్ చేయడం వల్లనే చాలా థింగ్స్ అని జరుగుతుంటాయి. సో మనం ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఉండకపోవడం కానివ్వండి, లేకుంటే థర్డ్ పార్టీ థింగ్స్ లైక్ లింక్స్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఓపెన్ చేయకపోతే దెన్ ఇట్స్ విల్ బి బెటర్ అనమాట. ఎవరికైనా ఒక విక్టమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండాలంటే ఫస్ట్ దే నీడ్ టు రిపోర్ట్ సైబర్ క్రైమ్. ఎస్. ఓకే. సెకండ్ ఏంటంటే వాళ్ళకి గనక సోర్స్ తెలిస్తే వాట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని వాళ్ళకి రిపోర్ట్ చేయడం బెటర్. ఎస్ సార్. సో ఇంకా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ అకౌంట్స్ కానీ ఇమీడియట్ గా పాస్వర్డ్స్ ఇట్లాంటివి మార్చుకోవడం, సేఫ్ గార్డ్ చేసుకోవడం థర్డ్ ఇంపార్టెంట్ సార్. యా. ఓకే. సో ఇవి చేయాలి. ఎస్ సార్. రంజిత్, ఈ నడమ కొద్దిగా మనకి ఒక మిత్ అయిపోయింది. దెర్ ఈస్ సమ్ ప్లేస్ ఇన్ ద ఇంటర్నెట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. అంటే మనకి ఏదైనా దొరికిపోతుంది. ఏదో ఒక షాప్ ఉంది అక్కడెక్కడో, ఏదో డార్క్ నేమ్ పెట్టి అక్కడ మీకు గన్స్ దొరికిపోతాయి, డ్రగ్స్ దొరికిపోతాయి, అన్ని దొరికిపోతాయి. అసలు ఏంటి ఇది? సర్వీసెస్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్ అంటే ఏంటి, డీప్ వెబ్ అంటే ఏంటి? గుడ్ సార్. సో ఇప్పుడు మనం నార్మల్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి నార్మల్ మనం డైలీ యూజ్ చేస్తుంటాం. గూగుల్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఏదైనా సరే మనం జనరల్ గా యూజ్ చేసే ఇంటర్నెట్ వచ్చేసరికి దీన్ని మనం సర్ఫేస్ వెబ్ అంటాం అనమాట. అండ్ ఇంకొక సైడ్ ఉంటుంది మనకి తెలియదు ఇంటర్నెట్, అదే డార్క్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్, అదే డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ అంటుంటాం. నార్మల్ గా చాలా మంది ఏంటంటే లైక్ ఒక గ్రాఫ్ ని చూపించి ఇది 96% ఆఫ్ ద ఇంటర్నెట్ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ అనేది, అండ్ జస్ట్ 4% ఆఫ్ ఇంటర్నెట్ అనేది మన సర్ఫేస్ వెబ్, మనం డైలీ యూజ్ చేసేది అనేది. అలాంటి పోర్ట్రే అనేది చాలా మంది చేస్తున్నారు. బట్ రియాలిటీ విషయానికి వచ్చేసరికి లైక్ కంపేర్ టు డార్క్ వెబ్, సర్ఫేస్ వెబ్ కూడా పెద్దదే. డార్క్ వెబ్ అనేది లైక్ స్టిల్ ఇప్పటివరకు దాన్ని ఎవరు కూడా 100% ఎక్స్ప్లోరేషన్ చేయలేదు. కాబట్టి దాన్ని మనం అట్లా డిఫైన్ చేయడం అనేది రాంగ్ థింగ్ అనమాట. జస్ట్ ఒక సింపుల్ అది నార్మల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గైడ్ చేస్తున్నారు చాలా మంది. సో ఇప్పుడు ఈ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ ఏంటిది, ఇలా ఏం జరుగుతుంది అని అంటే, మనం ఇప్పుడు సర్ఫేస్ వెబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను ఆర్ గన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి థింగ్స్ చేయడానికి మనకు పాసిబిలిటీస్ ఉండదు. ఎందుకంటే ఇది కంప్లీట్ నార్మల్ పీపుల్ యాక్సెస్ చేయొచ్చు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మన ఐఎస్పీస్ కానీ గవర్నమెంట్ పీపుల్ కానీ అందరు కూడా దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు, మన కంప్లీట్ ట్రాఫిక్ ఎవ్రీథింగ్ అనేది. సో దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ అనమాట. సో డెఫినెట్లీ ఇలాంటి థింగ్స్ మనం ఇక్కడ చేసినా వేరే వాళ్ళు మనం ట్రేస్ అవుట్ చేసేసి దాన్ని బ్లాక్ చేస్తారు. సో ఒక ఇల్లీగల్ మార్కెట్ ఎక్కడైతే ఇల్లీగల్ థింగ్స్ అని చేస్తుంటారో అదే ఈ డార్క్ నెట్ అనమాట. సో కంప్లీట్ మాఫియా కానివ్వండి, ఆర్ చైల్డ్ పోర్నోగ్రఫీ కానివ్వండి, ఆర్ గన్స్ సెల్ చేయడం కానీ, ఆర్ డ్రగ్స్ సెల్ చేయడం కానీ, ఆర్ క్రెడిట్ కార్డ్స్ లేదంటే మన డేటాని సెల్ చేయడం కానీ, ఇవన్నీ థింగ్స్ ఏవైతే మనకి ఇల్లీగల్ కంటెంట్ ఉంటుందో అది మొత్తం కూడా మనకి డార్క్ వెబ్ లో జరుగుతుంటుంది అనమాట. సో నార్మల్ ఇప్పుడు జనాలు అందరూ ఎట్లా పోర్ట్రే చేస్తున్నారంటే లైక్ ఈ డార్క్ వెబ్ యాక్సెస్ చేయడం అనేది కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ దీన్ని యాక్సెస్ చేస్తే చాలా డేంజరస్ అని అంటున్నారు. నార్మల్ గా యూట్యూబ్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఎక్కడ చూసినా మనకి ఇలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. సో దెర్ ఈస్ సమ్ రియల్, దెర్ ఈస్ సమ్ ఫేక్ అనమాట. సో చిన్న విషయాన్ని వాళ్ళు కొంచెం హైలైట్ చేసి చెప్తున్నారు. సో దాన్ని మనం రియాలిటీగా మాట్లాడుకున్నట్టయితే డార్క్ వెబ్ లో మనకు ఇల్లీగల్ థింగ్ జరగడం నిజం. అండ్ దానికి ఎందుకు నార్మల్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు అని అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందన్నమాట. నార్మల్ గా మనం ఇంటర్నెట్ లో ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు ఇంటర్నెట్ లో మనం ఎలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేసినా దాన్ని వేరే వాళ్ళు చూడగలుగుతారు. సో మన ఐపీ అడ్రస్ అని లీక్ అవుతుంది, మన ఐడెంటిటీ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది నార్మల్ పీపుల్స్ కి. బట్ డార్క్ వెబ్ లో ఏంటంటే స్పెషల్ గా ఒక టార్ నెట్వర్క్ యూజ్ చేస్తాం మనం. ఈ టార్ నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ మన ఐడెంటిటీ అనేది మాస్క్ అవుతుంది అనమాట. సో ఇట్స్ నాట్ ట్రేసబుల్ అనమాట. సో అందుకోసం ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చేస్తుంటారో, మాఫియా థింగ్స్ ఎలాంటి గ్యాంగ్స్టర్స్ ఇవన్నీ థింగ్స్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా డార్క్ వెబ్ ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దెర్ ఇస్ నో ట్రేసబుల్ అనమాట. దాన్ని మనం అంత ఈజీ ట్రేస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండదు డార్క్ వెబ్ లో. అండ్ దీంట్లో కంప్లీట్ ఎంత ఇల్లీగల్ థింగ్స్ జరుగుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ ని లైక్ చూసి
నాకు ఇప్పుడు స్పెషల్ దానికి కొన్ని మనకు డార్క్ రూమ్స్ అని ఉంటాయి అనమాట, అండ్ రెడ్ రూమ్స్ అని ఉంటాయి. ఇలాంటి రూమ్స్ లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మనం ఒక అమౌంట్ అని పే చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలంటే అమౌంట్ పే చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ ని కిల్ చేయాలనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని కిల్ చేస్తుంటారు అనమాట. సో ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ కూడా అక్కడ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం ఆ సైట్ లో, తీసేసుకొని మనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైకోజిస్ట్ అండ్ నేను ఒక సాడిజం, నాకు వేరే వాళ్ళని చంపితే ఒక వెరైటీ టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట. సో నేను వెళ్ళి చంపలేను, నాకు అంత కేపబిలిటీస్ లేవు, కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ డార్క్ వెబ్ లో సైన్ అప్ అయిపోయి కొంత మనీ పే చేసి నేను సైన్ అప్ అవుతాను. అయిన తర్వాత అక్కడ ఒక స్పెషల్ రూమ్స్ ఉంటాయి అండ్ కొంతమంది మాస్క్ వేసుకొని ఉంటారు అనమాట. సో వాళ్ళు మనం ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అట్లా వాళ్ళ యాక్షన్స్ అని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హ్యాండ్ కట్ చేయమంటే హ్యాండ్స్ కట్ చేయడం కానీ, లెగ్స్ కట్ చేయమంటే లెగ్స్ కట్ చేయడం కానీ, ఇలాంటి చాలా ఇల్లీగల్ థింగ్స్ అనేది దీంట్లో జరుగుతుంటాయి అనమాట. సో వీటికి స్టాప్ చేయడానికి వచ్చేసరికి చాలా లా ఎన్ఫోర్స్మెంట్ అని ట్రై చేస్తుంది, అండ్ చాలా సైట్స్ అనేది ఇప్పటికి క్లోజ్ చేసింది కూడా. బట్ స్టిల్ వాళ్ళు మళ్ళీ కొత్త కొత్త సైట్స్ తో వస్తుంటారు. ఎందుకంటే మనకు డార్క్ వెబ్ లో స్పెసిఫిక్ ఒక యూఆర్ఎల్, ఒక లింక్ అంటూ ఉండదు. ఎవ్రీ టైం వాళ్ళు ఏంటంటే అప్డేట్ అవుతుంటారు, కొత్త కొత్త లింక్స్ అని చేస్తుంటారు అనమాట. సో ఇట్లా బంచ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది ఈ డార్క్ వెబ్ లో జరుగుతుంటారు. సో అందుకోసం నార్మల్ గా దీనికి డార్క్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్ అంటుంటారు. బట్ జనాలకి ఏమైపోయిందంటే, దీన్ని విజిట్ చేస్తే మనకు కంప్లీట్ ఏదో ఒకటి అవుతుంది అండ్ మనం జైల్లోకి వెళ్తాము, లేదంటే మన సిస్టమ్ హ్యాక్ అవుతాం. దీనికి ఆన్సర్స్ అనేది చాలా స్టూడెంట్స్ కంటే ఏదవుతుంటాయి. సో దీనికి జనరల్ మనం ఆన్సర్ డిస్కస్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ వెబ్ ఎందుకు ఇల్లీగల్ అంటారు అంటే, ఇది కంప్లీట్ దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతాయి కాబట్టి నార్మల్ గా ఇండియా రిస్ట్రిక్ట్ చేసింది అనమాట డార్క్ వెబ్ యాక్సెస్ చేయడం అనేది. సో మీరు యాక్సెస్ చేస్తున్నట్టు గవర్నమెంట్ తెలిస్తే మీరు డెఫినెట్లీ వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. బట్ మీరు యాక్సెస్ చేసిన విషయం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, అండ్ మీరు యాక్సెస్ చేసిన విషయం వాళ్ళకి తెలియదు అనమాట ఇన్ఫర్మేషన్. సో దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ టు ఐడెంటిఫై దట్. సో అందుకోసం ఏంటంటే, లైక్ మనం ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళామన్నమాట. అండ్ చాలా నార్మల్ పీపుల్ కూడా, చిన్న చిన్న పీపుల్ లైక్ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు స్క్రిప్ట్ కిడీస్ కానివ్వండి, వీళ్ళందరూ నార్మల్ జనరల్ ఆడియన్స్ కూడా ఈ రోజుల్లో చిన్న చిన్న బేసిక్ బ్రౌజర్స్ లైక్ టార్ బ్రౌజర్ ఉంటుంది అనమాట. ఈ టార్ బ్రౌజర్ యూజ్ చేసుకొని ఈ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేస్తున్నారు, స్పెసిఫిక్ గా కొన్ని లింక్స్ యూజ్ చేసుకొని. సో ఎందుకు అందరూ దీన్ని డేంజరస్ అంటారు అండ్ ఎందుకు యాక్సెస్ చేయొద్దు అంటారు అంటే, నార్మల్ గా జనరల్ గా మనం డిస్కస్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ మనం విజిట్ చేస్తాం, సర్ఫేస్ వెబ్ లో ఎనీ వెబ్సైట్. ఆ వెబ్సైట్ మనం విజిట్ చేసినప్పుడు మనకి తెలియకుండా మన పర్మిషన్ వాళ్ళు తీసుకొని మన వెబ్ క్యామ్స్ కానివ్వండి, మన ఆడియోస్ కానివ్వండి, అండ్ ఇలాంటి పర్మిషన్స్ అనేది వాళ్ళు యాక్సెస్ చేస్తారు వితౌట్ మనం అలౌయింగ్ ద పర్మిషన్. మనం ఎలాంటి అలో బటన్ క్లిక్ చేయకుండా వాళ్ళు యాక్సెస్ చేసే పాసిబిలిటీస్ అండ్ అలాంటి స్క్రిప్ట్స్ అని ఉన్నాయి ఇంటర్నెట్ లో. సో ఇలాంటి మనకు సర్ఫేస్ వెబ్ లోనే ఇంత కంటెంట్ జరిగినప్పుడు, డార్క్ వెబ్ లో మనం సింపుల్ గా ఏదన్నా ర్యాండమ్ గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, మనకి తెలియకుండా మన వెబ్ క్యామ్ ఓపెన్ అవుతుంది, మనకి తెలియకుండా మన కంప్లీట్ సరౌండింగ్ థింగ్స్ అనేది వాళ్ళు వింటూ ఉంటారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదంటే మనల్ని యూజ్ చేసుకొని వాళ్ళు వేరే రకంగా మనల్ని సెల్ చేయడం కానీ, మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేయడం కానీ, ఇట్లా బంచ్ ఆఫ్ ఇల్లీగల్ వేస్ లో మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు అనమాట. సో అందుకోసం చాలా మంది ఏంటంటే దాన్ని కొంచెం స్కేరీ థింగ్ లాగా పోర్ట్రే చేస్తుంటారు, డార్క్ వెబ్ యాక్సెస్ చేయడము ఎందుకు డేంజరస్ అన్నది. బట్ ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏంటంటే, వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మనం యాక్సెస్ చేసినప్పుడు, మనం నార్మల్ గా డిస్కస్ చేసినట్టయితే కంప్లీట్లీ మనకి ఎప్పుడైనా వెబ్ క్యామ్ కానివ్వండి ఆర్ ఏదైనా థింగ్స్ అన్నది ఒక దగ్గర నుంచి యాక్సెస్ అవుతున్నాయంటే అది కంప్లీట్లీ మన బ్రౌజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన బ్రౌజర్స్ లో లూప్ హోల్స్ ఉన్నప్పుడు, మనం అవుట్డేటెడ్ బ్రౌజర్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా సింపుల్ స్క్రిప్ట్స్ ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు, వెబ్ క్యామ్స్ కానివ్వండి, ఎనీ అదర్ థింగ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అఫీషియల్ బ్రౌజర్స్ కాకుండా టార్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ దాంట్లో మనం ఎలాంటి స్క్రిప్ట్స్ అని ఇంజెక్ట్ చేయొచ్చు, అండ్ సింపుల్ గా మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా వాళ్ళు మీ యాక్టివిటీస్ అన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మీరు దాన్నే లైక్ మీ వెబ్ క్యామ్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని దాన్ని వేరే దగ్గర వాళ్ళు ఫుటేజ్ చూపించుకుంటా వాళ్ళు మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ అనేది వెరీ హై పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. అండ్ వాళ్ళు మార్పింగ్ చేయడం కానీ, మన ఇమేజెస్ క్యాప్చర్ చేసుకొని మార్పింగ్ చేయడం కానీ, ఇట్లా బంచ్ ఆఫ్ థింగ్స్ అని జరుగుతుంటాయి. అండ్ ఇప్పుడు ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే యాక్సెస్ చేస్తారో డార్క్ వెబ్ అనేది, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మన ఐడెంటిటీ, మన రియల్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో, మన నేమ్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, ఆర్ ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది డార్క్ వెబ్ ఇస్తుంటారు. బట్ డార్క్ వెబ్ వెళ్ళినప్పుడు మనం ఏంటంటే కంప్లీట్ అనానిమిటీ అనేది మెయింటైన్ చేస్తాం. అక్కడ కంప్లీట్ మనం ఒక అనానమస్ పర్సన్ లాగా అక్కడ విజిట్ అవుతున్నాం. సో అక్కడ మనం ఎప్పుడు కూడా మన సర్ఫేస్ వెబ్ లో అంటే జనరల్ గా మన జీమెయిల్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ అడ్రసెస్ కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్కడ కూడా లీక్ చేయండి. వన్స్ మనం అక్కడ లీక్ చేసాం అనుకోండి, అది చాలా డేంజరస్ కి క్రియేట్ అవుతుంది అనమాట.
ఎందుకంటే మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మొబైల్ నంబర్, ఒక ఈమెయిల్ ఐడి ఉంటేనే హ్యాకర్ దాన్ని యూజ్ చేసుకొని బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాడు మనకు సంబంధించింది. అలాంటిది డార్క్ వెబ్ లో ఉన్న వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ చిన్న రియల్ ఐడెంటిటీ లీక్ అయిందంటే దాన్ని కంప్లీట్ గా వాళ్ళు రాంగ్ వేలో యూజ్ చేస్తారు అనమాట. సో ఇట్లా తెలియకుండా వాళ్ళు అందరూ డార్క్ వెబ్, డీప్ వెబ్ యాక్సెస్ చేశారు కాబట్టి చాలా మంది ఏంటంటే ఇది యాక్సెస్ చేయొద్దు అని చెప్తుంటారు అనమాట. సో మీరేమంటారంటే ఒక కామన్ మ్యాన్ కి దిస్ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ ఇస్ నాట్ ఎ సేఫ్ ప్లేస్. ఎస్. నేను కామన్ మ్యాన్ అనుకోండి, నాకు ఏం క్వశ్చన్ వస్తుందంటే ఫస్ట్ జనరల్ గా మనం ఎక్కడైనా ఏది చేయొద్దంటే అది చేస్తే ట్రై చేయాలి. ఎస్ సార్, అవును, క్యూరియాసిటీ. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది, ఈ వాల్ పైన ఇది చేయొద్దంటే వాల్ పైన అదే చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఒక కామన్ మ్యాన్ ఉండే క్వశ్చన్ ఏంటంటే నేను ఈ డార్క్ వెబ్, డీప్ వెబ్ లోకి ఎట్లా వెళ్ళాలి? ఓకే, ఇప్పుడు నేను సర్ఫేస్ వెబ్ లో అయితే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ చేస్తాను. అవును సార్ కదా. సో ఈ డార్క్ వెబ్ లోకి ఎంట్రీ ఎట్లా? రైట్, అది ఎలా పాసిబుల్ అది? సో ఇప్పుడు మనకు నార్మల్ గా సార్ మనం ఏదైనా వెబ్సైట్ విజిట్ చేయాలంటే ఏం చేస్తాం? జనరల్ గా మనకు ఒక అడ్రస్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు google.com యాక్సెస్ చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి google.com అని సెర్చ్ చేస్తాం. ఇది సర్ఫేస్ వెబ్ లో ఇలా జరుగుతుంది మనకి యాక్టివిటీస్ అనేది. బట్ డార్క్ వెబ్ లో మనం ఏదైనా యాక్సెస్ చేయాలంటే ఎలా జరుగుతుంది మనకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక స్పెషల్ బ్రౌజర్ కావాలి, అదే టార్ బ్రౌజర్ అనమాట. ఈ టార్ బ్రౌజర్ యూజ్ చేసుకొని మనం ఈ డార్క్ వెబ్ లింక్స్ అని యాక్సెస్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఏంటి, నార్మల్ గా మనకి సర్ఫేస్ వెబ్ లో ప్రతి వెబ్సైట్ కి డొమైన్ ఎక్స్టెన్షన్ .in కానీ, .org కానీ, .government కానీ ఇలాంటి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి డొమైన్ నేమ్ అనేది. సో బట్ ఇక్కడ మనకు టార్ బ్రౌజర్ వచ్చేసరికి స్పెసిఫిక్ గా .onion ఉంటుంది అనమాట. సో ఈ .onion ఎందుకు పెట్టడానికి దానికి రీజన్ ఏంటంటే, మనకి ఆనియన్స్ కింద అయితే లేయర్స్ ఉంటాయి, ఇట్లా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయో, సో సేమ్ టార్ నెట్వర్క్ కూడా అదే బేసిక్స్ పైన వర్కౌట్ అవుతుంది అనమాట. సో అందుకోసమే వాళ్ళ ఎక్స్టెన్షన్ అనేది ఎవ్రీ అడ్రస్ కి .onion ఉంటుంది అనమాట. సో ఒక ర్యాండమ్ అడ్రస్ ఉంటుంది, దానికి .onion ఉంటుంది. అండ్ ఈ .onion ఉన్న వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి నార్మల్ గా మనం క్రోమ్ లో కానీ, ఫైర్ ఫాక్స్ లో కానీ యాక్సెస్ చేయడానికి పాసిబుల్ కాదు. ఈవెన్ మీరు దాన్ని ఓపెన్ చేసినా మీకు అది ఓపెన్ కాదనమాట. అది ఓన్లీ టార్ బ్రౌజర్ ఓపెన్ చేసి వస్తాయి. సో ఈ డార్క్ వెబ్ లింక్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే, దీని జనరల్ గా అంటే ఒక నార్మల్ యూజర్స్ చెక్ చేసుకోవాలనుకుంటే మనకు సర్ఫేస్ వెబ్ లో ది హిడెన్ వికీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ది హిడెన్ వికీ వాళ్ళు ఏంటంటే సింపుల్ గా మనకు బేసిక్ స్ట్రక్చర్ లైక్ ఈ ఆనియన్ లింక్స్ ఏవైతే ఉంటాయి, ఫేమస్ లింక్స్ అన్నది అవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో అవి మీరు అక్కడ నుంచి కాపీ చేసుకొని సింపుల్ గా టార్ బ్రౌజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు లైక్ లింక్స్ అని ఓపెన్ చేశారు అనుకోండి టార్ బ్రౌజర్ లో, దెన్ మీరు డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ అని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ మీరు యాక్సెస్ చేశారు అనుకోండి, ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు, ఈవెన్ డెఫినెట్లీ ఎస్ యు ఆర్ గోయింగ్ టు ద విక్టిమ్. సో మిమ్మల్ని యూజ్ చేసుకుని వాడు ఏదైనా చేయొచ్చు. లైక్ వన్స్ ఒకసారి చేతులు కలుసుకున్న తర్వాత మనం ఏం చేసినా నో యూజ్ కాబట్టి మనం ఏం చేయలేము అనమాట. సో ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే డార్క్ వెబ్ అని యాక్సెస్ చేయాలి. సో ఇట్స్ నాట్ సేఫ్ టు గో ఫర్ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్. మీరు వెపన్స్ పర్చేజ్ చేయలేకపోయినా, డ్రగ్స్ పర్చేజ్ చేయలేకపోయినా, బెటర్ డోంట్ గో దేర్. ఎస్ సార్. మనం సెక్యూరిటీలో ఎన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసినా హ్యాకర్ అనేవాడు సమ్హౌ ఈ ట్రై టు ఐడెంటిఫై ద బ్యాక్ డోర్ కదా, ఏదో విధంగా దారి వెతుకుతూనే ఉంటున్నాడు. కరెక్ట్. అది ఆర్గనైజేషన్ లెవెల్లో కానీ, ఇండివిజువల్ లెవెల్లో కానీ. ఓకే, ఇండివిజువల్ లెవెల్లో ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్ కదా, అన్ని సెక్టార్స్ లో ఏఐ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్. మన సైబర్ క్రైమ్స్ లో కానీ, ఈ సైబర్ స్పేస్ లో పర్టికులర్లీ ఏ యొక్క ఇంపాక్ట్ ఏంటి? ఓకే, అది మంచిగా ఉపయోగపడుతుందా, చెడుగా ఉపయోగపడుతుందా? హౌ ఫ్రాడ్స్టర్స్ దాన్ని అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటున్నారు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఏ అనేది స్టార్ట్ అయిందో, ఏ అనేది మనకి రీసెంట్ టైమ్స్ ఎప్పుడైతే మనకి ChatGPT ఇలాంటి థింగ్స్ వచ్చినప్పటి నుంచి నార్మల్ యూజర్స్ అనేది మనం యూజ్ చేస్తాం జనరల్ గా. బట్ దీనికన్నా ముందు ఫ్రాడ్స్టర్స్ కానీ, హ్యాకర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లైక్ 5 years బ్యాక్ నుంచే వీళ్ళు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అప్పట్లో ఏంటంటే మనకు ఒక పర్సన్ ని కంప్లీట్ గా డీప్ చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కానీ ఇలాంటి థింగ్స్ అని జరుగుతుండే. బట్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు AI వచ్చినాయో, ఇది వచ్చినప్పటి నుంచి ఏంటంటే సింపుల్ గా మనం ఒక పర్సన్ ని ఈజీగా క్లోన్ చేయొచ్చు. సో ఇలాంటి క్లోన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక ఐడెంటిటీని మనం ఈజీగా సింపుల్ గా రెప్లికేట్ చేసేసి రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాం. అండ్ జనాలు అదే నిజం అనుకొని ఈజీగా నమ్ముతున్నాం అనమాట. సో లైక్ ఇది మంచి విషయం కంటే మన సైబర్ సెక్యూరిటీలో ఫ్రాడ్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం డెఫినెట్ గా లైక్ ఇట్స్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ ఏ రాంగ్ వే.
బట్ దేర్ ఆర్ సమ్ లైక్ గుడ్ వే వచ్చేసరికి లైక్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకున్నట్టయితే మనకు అక్కడ వాళ్ళు కొన్ని లైక్ సెక్యూరిటీ థింగ్స్ అనేవి ఆటోమేట్ చేస్తున్నారు అనమాట ఏ యూజ్ చేసుకొని. సో అట్లా మనం ఏంటంటే కొన్ని డిఫెన్సివ్ థింగ్స్ కానీ ఆర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏని యూజ్ చేయొచ్చు ఒక సిచ్యువేషన్ లో. మోస్ట్ ఆఫ్ ద హ్యాకర్స్ కానీ ఎవరైతే స్క్రిప్ట్ కిడ్స్ ఉంటారో ఆర్ ఫ్రాడ్షర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం పెద్ద పెద్ద టూల్స్ కూడా యూజ్ చేయట్లేదు. సింపుల్ హేజన్ కానీ ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని ఈ సింపుల్ గా క్లోన్ చేయడం, వాయిస్ క్లోన్ చేయడం కానీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి రీసెంట్ గా ఫ్రాడ్ జరుగుతున్నాయి. లైక్ మన పేరెంట్స్ నుంచి ఫోన్ కాల్స్ అవడం కానీ, లేకుంటే పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్ కాల్స్ అవడం కానీ, ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మనకి ఏంటంటే వాళ్ళు వాయిస్ ని క్లోన్ చేస్తున్నారు. వాయిస్ ని క్లోన్ చేయడం కానీ కొన్ని కేసెస్ లో మనకు రీసెంట్ గా మనకు అప్పుడు ఒక పెద్ద వీడియో వైరల్ అయింది, లైక్ మన రష్మిక వీడియో అనేది. సో అది కూడా కంప్లీట్ డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి చేశారనమాట. సో లైక్ చాలా ఈజీగా చేయగలుగుతున్నారు అనమాట నార్మల్ పీపుల్ అన్నది. సో లైక్ ఇది కంప్లీట్ గా రాంగ్ వేలో వెళ్తుంది. దీనికోసం మనం ఏంటంటే కొన్ని రెగ్యులేషన్స్ కానీ లేకుంటే సాఫ్ట్వేర్ కి రిస్ట్రిక్ట్స్ పెట్టడం కానీ టూల్స్ కూడా వస్తున్నట్టున్నాయి. అది ఒరిజినల్ ఫేక్ అని ఈజీగా ఐడెంటిఫై చేయడం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ని మనం డీప్ ఫేక్ చేసామంటే సింపుల్ గా దాన్ని అప్లోడ్ చేసేసి అది ఒరిజినల్ లా మనం ఫేక్ అని డిటెక్ట్ చేయొచ్చు. దేర్ బంచ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ వెబ్సైట్స్. బట్ స్టిల్ ఏంటంటే దేర్ ఆర్ సమ్ పాసిబిలిటీస్ లైక్ వీ క్యాన్ బైపాస్ దోస్ థింగ్స్ అనమాట. ఈవెన్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది అనమాట. సో నార్మల్ ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం స్టాప్ చేయడం కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టడం కానీ ఉంటే కొంచెం బెటర్. బట్ మోస్ట్ సింపుల్ గా డిస్కస్ చేయాలంటే ఏ అనేది కంప్లీట్ గా మన సెక్టర్ లో మాత్రం కంప్లీట్ రాంగ్ వేలో వెళ్ళడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. గుడ్ వే కన్నా గుడ్ వే అనేది మనం కార్పొరేట్ లెవెల్లో అంటే అది ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యింది అనమాట. మంచిగా ఎగ్జాక్ట్లీ సార్, కంప్లీట్లీ. లైక్ సింపుల్ గా చెప్పినట్టే ఒక నైఫ్ ని మనం దాని వెజిటబుల్ కట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, మర్డర్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ఏ ని కూడా అలానే ఇప్పుడు ఎలా యూజ్ చేస్తే అలా ఉంటుంది అనమాట. దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఫర్ ద గుడ్ కాజ్ ఏ అనేది. బట్ నార్మల్ ఇండివిజువల్ కి వచ్చేసరికి మాత్రం ఈ ఇల్లీగల్ హ్యాకర్స్ చిన్న చిన్న ఈ ఫ్రాడ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు అనేది కంప్లీట్ ఇల్లీగల్ థింగ్స్ లో యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా బేసిక్ టూల్స్. వాళ్ళు ఎలాంటి ఆల్గరిథమ్స్ కానీ ఎలాంటి మిషన్ లెర్నింగ్ థింగ్స్ అని ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ జనరేటివ్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మాత్రమే ఇలాంటి థింగ్స్ అని చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఏది రియాలిటీ ఏది ఫేక్ అనేది రికగ్నైజ్ చేసిన స్టేజ్ లో లేదనమాట నార్మల్ ఆడియన్స్ అనేది. అంత టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. మళ్ళీ దానికి వాళ్ళు స్పెషల్ గా ఎలాంటి పెద్ద పెద్ద ఆల్గరిథమ్స్ రాయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ బేసిక్ టూల్స్ యూజ్ చేసుకొని వీళ్ళు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసుకొని నార్మల్ గా చేస్తున్నారు అనమాట. మళ్ళీ మీరు రీసెంట్ టైమ్స్ చూసినట్టయితే మనకు రష్మిక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైక్ ఆ న్యూడ్ వీడియో రిలీజ్ అయినప్పుడు దాన్ని తెలుసుకోవడం కోసం కూడా చాలా మంత్స్ టైం పట్టింది. చాలా డేస్ అవుతుంది దాన్ని ఐడెంటిఫై చేశారు, మన వల్ల చేశారని. బట్ యాక్షన్ తీసుకున్నారు. బట్ స్టిల్ అలాంటి ఇంకో చాలా జరుగుతున్నాయి సార్ మనకి. సో అంటే ఒక నార్మల్ పీపుల్ చిన్న చిన్న స్క్రిప్ట్ కిడ్స్ ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న ఫ్రాడ్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ సింపుల్ బేసిక్ టూల్స్ మనకి ఎక్కడన్నా ఒక యూట్యూబ్ వీడియో తీసుకొని ఆ యూట్యూబ్ నుంచి నేర్చుకొని ఇల్లీగల్ వేలో యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. అండ్ ఏ అనేది మన ఇన్ఫర్మేషన్ ఎంత కలెక్ట్ చేస్తుందో అంతే సినారియోలో మనకి స్ప్రెడ్ చేసి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది అనమాట బంచ్ ఆఫ్ వేస్ లో. లైక్ ఇప్పుడు మనకి జెమినై కానివ్వండి, చాట్‌జిపిటి కానివ్వండి, ఆర్ ఎలెక్సా కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు మనకి ఏవైతే గూగుల్ హోమ్స్ మనకి యూజ్ చేసేది ఐఓటీ డివైస్ ఉంటాయి గూగుల్ హోమ్స్, లైక్ ఎకో కానివ్వండి, అలెక్సా కానివ్వండి, ఇదంతా కూడా ఎవ్రీ టైం మనం మాట్లాడే థింగ్స్ అన్ని కూడా లిజన్ చేస్తుంది. టెలిగ్రామ్ బాట్స్ మన ఈ ఫేక్ టూల్స్ చాలా దొరికిపోతుంది. ఎగ్జాక్ట్లీ అలాంటి థింగ్స్ అని చాలా జరుగుతుంది సార్. మళ్ళీ రీసెంట్ గా మీరు ఇన్సిడెంట్ చూసినట్టయితే మనకి స్నాప్చాట్ లో నార్మల్ గా ఒక పర్సన్ పిక్చర్ తీసుకున్నారు. పర్సన్ పిక్చర్ తీసుకుంటే లైక్ వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళ ఫేస్ తీసుకున్నారు అనమాట పిక్చర్ అనేది. బట్ పక్కన ఏంటంటే వాళ్ళ డాగ్ ఆర్ సంథింగ్ వాళ్ళ చిల్డ్రన్ ఎవరు ఉండే, బట్ దాన్ని కూడా ఆ ఏఐని డిటెక్ట్ చేసింది. దాని మీనింగ్ ఏంటి, మనకి ఏ అనేది ఎవ్రీ టైం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎస్, మన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ అని మనం అబ్జర్వ్ చేసుకొని మన గురించి అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకు, ఆ టెక్నాలజీ అనేది వాళ్ళు బెటర్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కోసం. సో ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటారో వీళ్ళు అనేది వాళ్ళు దాన్ని డిఫరెంట్ వేలో యూజ్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఫ్రాడ్స్టర్స్, హ్యాకర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బేసిక్ చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఆర్ బంచ్ ఆఫ్ థింగ్స్ అనేవి వాళ్ళకి ఈజీ అయిపోతున్నాయి అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక వార్ చేయాలంటే మనం ఈజీగా లైక్ మనం వార్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నైఫ్ తీసుకొని ఆర్ బంచ్ ఆఫ్ థింగ్స్ అనేది కిల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు అదే తార్ వచ్చి ఒక హ్యామర్ తో ఇట్లా అన్నాడు అనుకోండి, ఈజీగా మొత్తం అందరూ చనిపోతారు. సో అదే సినారియో మనకి ఏఐని ఒక హ్యామర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు ఫ్రాడ్స్టర్స్ కానీ ఇల్లీగల్ అందరు కూడా అనమాట. సో దీని వల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే కంప్లీట్ గా ఇల్లీగల్ వేనే జరుగుతున్నాయి. ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని హ్యాకర్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మంది కూడా ఇల్లీగల్ వేనే దీనికి మూవ్ అవడానికి చాలా విషయాలు జరుగుతున్నాయి అనమాట. సో దీనికి గవర్నమెంట్ ఏమైనా రెగ్యులేషన్ తీసుకోవడం కానీ
ఆర్ కొన్ని లిమిటేషన్ సెట్ చేయడం కానీ అలాంటి థింగ్స్ చేస్తే మనం ఇలాంటి ఫ్రాడ్స్ అనేది స్టాప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట.